కెమెరామెన్ రాజశేఖర్ కిరణ్ కుమార్ 99 టీవీ వైజాగ్. కర్నూలు జిల్లాలోనూ వైసీపీ వెన్నుపోటు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. హామీలు నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలకు తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి. కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇచ్చిన హామీలు ఎలాంటివి నెరవేరలేదంటూ కూడా ప్రతిపక్షాలు అయితే కనుక వైఎస్ఆర్సీపీ ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మనతో జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ వన్నిపోటు కార్యక్రమాన్ని ఏర్పరిచారు, ఏ విధంగా ఈ ఉద్దేశం ఏంటి? ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినారు. మళ్ళీ 24లో ముఖ్యమంత్రి కావడానికి 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచి, ముఖ్యంగా 2,50,00,000 మంది మహిళలను వెన్నుపోటు పొడిచి ఈరోజు ముఖ్యమంత్రి అయినాడు. అందరిని వెన్నుపోటు పొడిచినాడు. ఒక్క పథకం కూడా వేయలేదు. 1,51,000 కోట్లు అప్పు చేసి ఒక్క పథకం కూడా ఇవ్వకుండా అవి అన్నీ ఏం చేసినారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏమన్నంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసినారంటారు. మీరు సంవత్సరం తిరగకుండా 1,50,000 కోట్లు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నారు. ఆయన చేసిన ప్రతి సంవత్సరం సంక్షేమ కార్యక్రమానికి 68,000 నుంచి 70,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాన్ని పెట్టినారు. మీరు ఏడగాడుదలు కాస్తుంటారో తెలియదు, కానీ ఎవ్వరు ₹1 సంక్షేమాన్ని పెట్టలేదు. ఎక్కడ రోడ్లు వేసింది లేదు, ఒక ప్రాజెక్టు చేపట్టింది లేదు. ఇప్పుడు రేషన్ బియ్యానికి సంబంధించి మీరైతే కనుక 9,000 మందికి నిరుద్యోగులు అయిపోయినారు, అన్యాయం జరిగిందని చెప్తున్నారు. వాళ్ళైతే కనుక పూర్తిగా ఇది వారే ఇంటి దగ్గర పోయి 15 రోజులు ఇస్తాము, 15 రోజుల తర్వాతనే వీరికి 5 రోజులైనా అనుడుగా రైస్ అని అందుతుంది, అప్పుడైతే అందట్లేదు అని చెప్తున్నారు. దీని మీద ఏమంటారు? 9,000 మంది కాదు, రోడ్డు మీద పడింది. దాదాపుగా 18,000 మంది రోడ్డు మీద పడినారు, 18,000 కుటుంబాలు. రెండోది, నిన్ననే మనము ఒక రేషన్ షాప్ కాడ ఒక వృద్ధ మహిళ ఆ రేషన్ దానికి వచ్చి క్యూలో నిలబడి కళ్ళు తిరిగి కింద పడి చనిపోయింది. అది ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం. అదే వాళ్ళ ఇంటి దగ్గర పోయి కుయ్యి అని పెట్టి వాళ్ళకు బియ్యం ఇచ్చేవాళ్ళు. ఈరోజు అక్కడికి వచ్చి నిలబడి క్యూలో నిలబడి చనిపోతున్నారు. వృద్ధులకు ఒక్కరికి కూడా ఇంతవరకు ఇంటికి సప్లై చేయలేదు. అందరు కూడా ఎండలో ఇబ్బంది పడి కింద పడిపోతున్నారు, మూక్ష వచ్చి కింద పడుతున్నారు. రెండోది, చనిపోవడం కూడా జరిగింది. ఒక రేషన్ వెహికల్స్ని తీసేసి ఒక ప్రాణాన్ని బలిగొన్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. సార్, ఇప్పుడు తెనాలి ఘటనలో అయితే కనుక ఏదైతే క్రిమినల్స్కి అయితే కనుక అండగా వెళ్ళారు, ఈ క్రిమినల్స్కి ఎలాంటి క్రిమినల్స్ చరిత్ర ఉన్న వారికి ఎలా వెళ్తారని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాని మీద అసలు వాళ్ళు ఏం జరిగింది ఘటన, దీని గురించి మరి చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయి. ఆయన ఎప్పుడన్నా మేము క్రిమినల్ అన్నామా? అనలేదు కదా, అనం. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. ఈరోజు కేసులు వాళ్ళ మీద కొట్టిన తర్వాత కేసు పెట్టినారు. కేసు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసినారు. డేట్లు వెరిఫై చేసుకోమనండి. ఏం ప్రజలు, ఆంధ్ర ప్రజలు తిక్కోళ్ళు కాదు. ఆ రోజు బాధితులు ఉన్నారు, దాంట్లో దళితులు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. వాళ్ళకు నడి రోడ్డు మీద పట్టుకొని కొట్టినారు కాబట్టి వాళ్ళని పలకడానికి పోయినాడు. తప్పేముంది? తర్వాత వాళ్ళని మీరు రౌడీ షీటర్లుగా, వాళ్ళని క్రిమినల్గా మీరు చిత్రీకరిస్తున్నారు తప్ప దాంట్లో ఒక లాయర్ ఉన్నారు, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు, అంతా చదువుకునే వాళ్ళను మీరు వాళ్ళని క్రిమినల్గా చిత్రీకరించి వాళ్ళ జీవితాలను నాశనం చెప్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలికారు. ఇట్లాంటి ఘటనలపై రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయదలుచుకున్నారు? ఇంకా ముందస్తు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఇటువంటి కార్యక్రమాలే చేస్తాం. ప్రజా పోరాటాలు చేస్తాం, ప్రజలందరినీ సమీకరిస్తాం. ఏదైతే ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాటానికి మా నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ పోరాటాలను చేస్తాం. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూటమి ప్రభుత్వాన్ని వెంట పడతామనేది విడిచిపెట్టాం. ఇది ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. పూర్తి హామీలు అయితే కనుక ఎటువంటివి నెరవేర్చని పరిస్థితి అయితే నెలకొంది. సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలు ఏవి నెరవేరలేదు. వాటితో పాటు ఈ అరాచక పాలన అయితే కొనసాగుతుంది. కేసులపై వైసీపీ నేతల మీద కేసులు అన్యాయంగా పెడుతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ స్నేహల్తో మస్తాన్, కర్నూలు నుంచి. ఓవర్ టు స్టూడియో.